అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఒకడు మాత్రం ఒంటరిగా మరో దారిలో ఎంచుకున్నాడనమాట. అతనికి అక్కడ విజయం ఉందా లేదా, అసలు బతుకుతాడా లేదా అని తెలీదు. కానీ స్టిల్ నడుచుకుంటూ వెళ్తుండు. కానీ అతను నడవడం ఆపలేదు అసల. సో ఇది వెల్కమ్ బ్యాక్ టు అవెల్ అండ్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో. అండ్ అంటార్టికా వందలాది పెంగ్విన్ సముద్రం వైపు ఒకటి సంద్రమంతా పెంగ్విన్స్ ఉన్నా అందులో ఒక పెంగ్విన్ మాత్రం వేరే డైరెక్షన్ నడుస్తుంది అనమాట. యాక్చువల్లీ దానికి తెలుసు అది చనిపోతుందని దానికి తెలుసు. అక్కడ ఆహారం లేదు, అక్కడ జీవితం లేదు, అక్కడ ఆశ లేదు, అసలు ఏం లేదు. స్టిల్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సీన్ చూసినప్పుడు చాలా మందికి ఇది కామెడీ కనిపించవచ్చు, కొంతమంది మీమ్స్ వేసిరు, జోక్స్ వేసిరు, కొంతమంది చాలా ఎమోషనల్ అయ్యారు. నేను చూసిన ట్విట్టర్లో, ఇన్స్టాలో అన్నిట్లో పెంగ్విన్ మీడియానే మొత్తం పెంగ్వినే నడుస్తుంది, వన్ మ్యాన్ షో అన్నట్లు. సో కానీ నాకు మాత్రం ఏమనిపించిందంటే ఇది ఒక ఎమోషనల్ అనిపించింది అనమాట. సో ఒక ఫెయిల్యూర్ హీరో అంటే ఒక ఓడిపోయిన మనిషి, ఒకసారి ఓడిపోయి జీవితం వదిలేయాల్సిన దశలో ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు జెర్సీ మూవీ మనం చూసినాం అర్జున్. ఆ మూవీ ఒక మోటివేషన్ కాదు, అంటే ఎంత అయినా ట్రై చేయాల్సిందే, ఎట్లనే చేయాల్సిందే. సో దీని స్టోరీ ఏదైనా ఉండొచ్చు. దీని స్టోరీ ఒక సైంటిస్ట్ చూసి అతనికి గెస్ చేసింది, కానీ దీని స్టోరీ ఇప్పటికి ఎవరికి ఏం తెలియదు. ఎందుకు అట్లా నడుచుకుని వేసాడు పోయి 75 కిలోమీటర్లు పోయి అక్కడ చనిపోయింది ఎందుకని ఎవరికి తెలియదు. కానీ నాకు 2 వ్యూస్లో ఉన్నాయి. ఫస్ట్ వ్యూ అయితే చెప్తున్నాను, వ్యూ మళ్ళీ ముందుకెలా చెప్తా. ఇందులో మాత్రం జెర్సీలో అర్జున్ మనకు తెలుసు ఎవరు, మనకు తెలుసు 36 ఇయర్స్ ఏజ్లో అతను అసలు గుర్తింపు లేదు, ఇంట్లో రెస్పెక్ట్ లేదు. అంటే ఓన్ లవ్ స్టోరీ పెళ్లి చేసుకుంటాడు కానీ స్టిల్ ఒక గుర్తింపు ఉండదు, ఏముండదు. స్టిల్ ఆయన స్ట్రక్ అయ్యి ఒక డైనమాలో ఉంటాడు. అసలు ఎందుకు క్రికెట్ ఆపేసిందని ఎవరికి తెలియదు. సో అలా సైలెంట్గా అట్లా ఉంటాడు. కానీ ఆ సమయంలో అందరూ ఒక మాట అంటారు, ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ పోతాడు. ఇప్పుడు జెర్సీ కోసం ఎట్లా పోతాడో అట్లా క్రికెట్ ఆడదామని మళ్ళీ పోతాడు. కానీ అందరూ చెప్తారు, మనకు తెలుసు యాక్చువల్లీ వాళ్ళు చేయలేంది మనకు చెప్తారు, నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఇట్లనే ఉండాలా. స్టిల్ ఆయన ఒక్కడు ట్రై చేస్తాడు. అది నాకు ఆ స్పిరిట్ నాకు బాగా ఇష్టం. అంటే ఇప్పుడు ఎంతమంది ఎటు పోయినా కానీ ఒకటి మొండితనం ఉంటుంది. యాక్చువల్లీ మొండితనాన్ని మూర్ఖత్వం అనుకుంటారు, కానీ ఆ మొండితనమే మనిషిని చాలా ముందు తీసుకుపోతుంది. ఇక అందరూ అనుకుంటారు నీ టైం అయిపోయింది, ఇప్పుడు ఎందుకులే ఇంత లేట్ అవసరమా, 36 ఇయర్స్ ఏజ్ నీకు ఎంత అవసరమా అని అనిపిస్తుంది. సో అదే సమయంలో ఈ పెంగ్విన్ చుట్టూ కూడా లక్షల పెంగ్విన్లు ఉన్నాయి. అందరూ ఒక దారిలో సేఫ్ దారి, లాజిక్ ఉన్న దారి వెళ్తారు. కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం ఆ దారిని ఎంచుకోలేదు. సో అర్జున్ కూడా అంతే. అందరూ ఉద్యోగం చేసుకోమన్నారు, సెటిల్ అవ్వమన్నారు, కథలు మర్చిపోమన్నారు. అంటే ఇప్పుడు అంటే ఆయన మీద ఒక కేసు కూడా పడుతుంది చీటింగ్ చేసినట్టు. సో దానికి కూడా డబ్బులు కట్టి మరి జాయిన్ అవ్వమన్నా కూడా ఆయన 50,000 కట్టడం పెద్ద లెక్క కాదు. కానీ కట్టకుండా న్యాయంగా చేస్తాడు కూడా. అది అక్కడ ఒక అర్జునుడి క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి మహాభారతంలో. సో ఎప్పుడైనా ఒక పాజిటివ్ వేలను చూడాలి. ఎప్పుడు మనం లంచం కట్టినామంటే మనం తప్పు చేసినట్టే. ఇందులో ప్రశ్న ఏంటంటే గెలవడం ముఖ్యమా లేక ఒక సైడ్ నడవడం ముఖ్యమా అంటే నేను నడవడం ముఖ్యమని చెప్తా. ఎందుకంటే గెలుస్తామా లేదా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రై చేయాలి, ట్రై తర్వాత ఏదైనా జరుగుతుంది. సో ఆ పెంగ్విన్ గెలుస్తా లేదో మనకు తెలియదు, కానీ అర్జున్ ట్రోఫీ లెక్క అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత జెర్సీలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు ఓడిపోవడం భయం కాదు, ప్రయత్నించకపోవడమే భయం అన్నమాట. సో ఓడిపోవడం అనేది భయం కాదు, అసలు ప్రయత్నించకపోవడం అనేది భయం. సో మనలో చాలామంది ఈ పెంగ్విన్ లానే ఉన్నాం. ఫ్రెండ్స్ ముందుకు వెళ్తుంటారు, వాళ్ళు సెటిల్ అవుతుంటారు, వాళ్ళ జీవితాలు క్లియర్గా కనిపిస్తాయి. కానీ మన దారి మాత్రం ఎవరికి అర్థం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు నాకు ఏమనిపిస్తుంది అంటే మనకి నచ్చింది చేయాలనిపిస్తుంది. నేను లాస్ట్ 12th ఫెయిల్ కూడా చెప్పిన. యాక్చువల్లీ ఇది చాలా వైరల్ అవుతుంది వీడియో. అసలు అర్జున్ గెలుస్తాడో ఎవరు తెలియదు, మనకే తెలియదు క్లైమాక్స్లో ఏం జరుగుతుందని. సో అట్లుంటుంది. మనం పట్టినాం అంటే పట్టు వదలకూడదు. సో ఈ పెంగ్విన్ ఇలా నడుచుకుంటూ వెళ్ళడం అనేది నాకు ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఇట్లుంటుందా అని అనిపించింది చూసిన తర్వాత వీడియో, వైరల్ అయిన వీడియో. యాక్చువల్లీ ఇది 2007లో ఉన్న వీడియో. అప్పుడే అందరూ ఒక సైంటిస్ట్ చూసి చెప్తాడు ఇట్లా నడవడం మాకు కొత్తగా ఉంది, సో తీసుకొచ్చి మేము మళ్ళీ అక్కడే గుంపులో పెడితే మళ్ళీ అట్లే నడుచుకుంటూ పోయి 75 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి చనిపోయిందని చెప్తారు. 2007లో ఉన్న వీడియో. దాని మీద పూరి జగన్నాథ్ గారు కూడా ఒక వీడియో చేసిరు. సో నాకు తెలిసింది ఇంకో స్టోరీ ఏంటంటే, అది పెంగ్విన్స్ అనేది ఎప్పుడైనా ఒకటే ఒక స్వీట్ అంటే నోట్లో ఒకటి బాల్ ఏదో ఉంటుంది, అయితే నీట్గా తీసుకెళ్ళి ఒక ఆడ పెంగ్విన్కి ఇస్తే ఆ పెంగ్విన్కి ఇచ్చినప్పుడు ఇక వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు అన్నమాట. సో ఆ ప్రేమ అనేది ఎప్పటికీ అట్లే ఉంటుంది. ఒక్కరిని లవ్ చేస్తారు, ఒక్కరితోనే ఉంటారు, అది ఒకటన్నమాట. ఒకటి దాని తర్వాత చనిపోవడం, ఇది ఇట్లనే ఉంటుంది పెంగ్విన్స్ యొక్క ప్రేమ కథ. సో ఇది చూసినప్పుడు ఒక ప్రేమ కథ కూడా గుర్తొచ్చింది నాకు. అంటే మనం ఎంత ప్రేమించినా ఎంత చూసినా కానీ ఒకరితో ముడిపడి ఉండంటే అట్లనే ఉండాలి. సో ఇది ఒక కలియుగంలో ఒక కొత్త ట్విస్ట్ అన్నమాట. ఇది ఒక ట్విట్టర్లో ఇలాంటిది, అంటే సోషల్ మీడియా లాంటి వీడియోస్ వైరల్ ఎందుకైతే అంటే మనుషుల్ని రంజింపజేయడానికి, మనుషుల్ని మోటివేట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇలా ఇది చూసినప్పుడే మనకి ప్రేమ విలువలు ఇంకా బతుకునే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ ఎందుకు వైరల్ అవుతాయి అంటే అందుకే వైరల్ అయితే మనిషి మైండ్ సెట్ ఒక సైడ్ పోతా ఉంటే ఇంకో సైడ్ గుర్తు చేస్తుంది. సో ఈ పెంగ్విన్ నుంచి మనం
ఒక మోటివేషనల్ జెర్సీ వీడియో చూసుకోవాలా, ఒకరిని లవ్ చేస్తే ఒకరితో ఉండాలని ఒక ఒక ఆరా క్రియేట్ అయింది అలాంటివి ఉంచుకోవాలి. అట్లని చెప్పి నేను అందరిని లవ్ చేయమని చెప్పట్లే, కానీ ఒక్కరితో ఉండాలా, ఈ చీటింగ్ కాకుండా ఒక్కటే ఉండాలి, అండ్ లక్ష్యం కూడా ఒకటే ఉండాలా. సో ఈ వీడియో చూసినప్పుడు నాకు ఇవి రెండు అనిపిస్తుంది. సో అందుకే నాకు ఈ పెంగ్విన్ చూసినప్పుడు ఒక జంతువులు అనిపించలేదు, అదొక సెపరేట్ హీరో, ఒక ఆరా క్రియేట్ అయిందని చూసినప్పుడు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, తప్పుదారిలో కాదు, మీరు మీ కథలో మీరు ముందుకు వెళ్ళాలి, మీకు నచ్చింది చేయాలి. అండ్ ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన కథే, మీరు చూస్తే తెలుస్తుంది. మీరు బాగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలా. ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. అండ్ సమ్వేర్ ఇన్సైడ్ అస్ వి ఆల్ ఆర్ వేరింగ్ ఏ జెర్సీ అన్నమాట. సో ఇది దీని యొక్క టాపిక్. నేను ఇది చెప్పుకోవాలనిపించింది, అండ్ ఇది ఒక మూవీతో కలిపి నేను ఇంటర్లింక్ చేసి మీకు చెప్పిన స్టోరీ. సో బీ ఏ పెంగ్విన్, లవ్ లైక్ ఏ పెంగ్విన్, అండ్ వర్క్ లైక్ ఏ పెంగ్విన్, అండ్ వాక్ లైక్ ఏ పెంగ్విన్. అంటే డిస్రెస్పెక్ట్ అయినా కూడా అట్లనే వాక్ చేయాలి అక్కడ నుంచి వెళ్ళి. అండ్ బీ దట్ పెంగ్విన్ అని చెప్పి ఒక వైరల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అండ్ పెంగ్విన్ అవ్వండి. నేను ఈ పెంగ్విన్కి మీరేమనకండి, నన్ను తిట్టకండి, ఈ పెంగ్విన్కి నేను పండు అని పేరు పెట్టుకుంటున్నా. కొంచెం ఎక్కువై ఉంటుంది. అలా మనం కూడా ఒక పేరు పెట్టుకొని ముందుకు వెళ్ళాలా, అదొక మోటివేషన్ ఉంచుకోవాలా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్. ఒక పెంగ్విన్ ప్రేమ కథ, ఒక పెంగ్విన్ ద మోటివేషనల్ జెర్సీ పెంగ్విన్. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, హ్యాపీ వీకెండ్, ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.